యెషయా 54వ అధ్యాయము 2వ వచనం. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. మేకులను దిగగొట్టుము, నీ సరిహద్దుని విశాలపరచుము అనుంది. ద టెంట్స్, నీ గుడారపు స్థలమును విశాలపరచుము. గొప్ప దైవజనులు విలియం కేరీ అనే గొప్ప మిషనరీ మన భారతదేశంకి వచ్చి ఆయన చెప్పిన మాట, ఆయన రావటానికి మూల వాక్యం కూడా ఏంటిదంటే, ఆయన ఎప్పుడైతే ప్రార్థించి దేవా నాకు భారతదేశానికి వెళ్ళాలని ఎంతో ఆశ ఉందయ్యా, అక్కడ ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతో బ్లైండ్నెస్ తోటి గుడ్డితనంతో ఉన్నారు, ఎంతోమంది చచ్చిపోతున్నారయ్యా పిచ్చితనం బట్టి, దేవా నన్ను పంపి అంటే అడిగిన వెంటనే పంపిలేదండి. కానీ ఆయన ఎప్పుడైతే కనిపెట్టిన తర్వాత ఈ వాక్యము, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడయ్యా, నీ వాగ్దానము దయచేది నీ చిత్తమేనా, నేను అక్కడికి వెళ్ళాలి అని నీ చిత్తమేనా అన్నప్పుడు బైబిల్ తెరిచినప్పుడు ఈ యెషయా 54 ఇప్పుడు చదివిన వచనం ఉంది. అంటే స్ట్రెచ్ అవుట్ విశాలపరచు, ఎక్స్పాండ్ అన్నాడు. బ్రిటన్ దేశానికి మాత్రమే కాదు నువ్వు వెళ్ళాలి అని సూటిగా చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. అంటే దేవుని దగ్గర నుండి గొప్ప వాటిని ఎదురు చూడండి, దేవుని కోసం గొప్ప వాటిని తలపెట్టండి. ఎక్స్పెక్ట్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ఈరోజు మన జీవితంలో కొంచెం ఏదైనా గొప్పగా, కొంచెం బెటర్ క్వాలిటీ, బెటర్గా ఏమైనా చేయాలంటే చాలా భయపడుతూ ఉంటాం. We need to dream big. Our God is a big God. Do you believe? మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన గొప్ప దేవుడు కాబట్టి చిన్న తలంపులు కలిగిన దేవుడు కాదండి. ఆయన గొప్ప దేవుడు కాబట్టి గొప్ప తలంపులు కలిగిన వాడు. ఆ గొప్ప తలంపులు కలిగిన దేవుడిని మనము సేవించేటప్పుడు మనం కూడా మన జీవితంలో వీ హ్యావ్ టు డ్రీమ్ బిగ్. నేను గొప్పగా ఏదైనా చేయాలి, ఇంతటితోటి ముగించుకునేది కాదు, ఇంతటితోటి అయిపోయేది కాదు. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ బిగ్గర్, బియాండ్ మై లిమిట్. నా సరిహద్దు కంటే, నేను అనుకున్న దానికంటే ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు, ఇంకొంచెం ఐ క్యాన్ అనే వీ నీడ్ టు డ్రీమ్ బిగ్ ఫర్ గాడ్. మన కుటుంబాన్ని చూసి మనం చేసే కార్యాలు బట్టి మీరు ఉన్న చోట, మీరున్న వారి చోట, అంటే మీ పొరుగు వారి దగ్గర కెన్ యూ బీ ఎ బ్లెస్సింగ్? కెన్ యూ సే, చూడండి వీళ్ళు ఎంతగా నమ్మారు, ఎంత గుడ్డిగా దేవుని విశ్వసించారు, వీరు ఎంతగా విశ్వసించారో అంతగానే దేవుడు వారిని దీవించారు అని చెప్పగలుగుతారా? విశ్వాసము కనపరిచేది ఎలాగా అంటే, వెన్ యు నో దట్ ఐఎమ్ స్టెప్పింగ్ అవుట్ ఇన్ ఫెయిత్ లార్డ్, విశ్వాసముతో నేను అడుగు వేస్తున్నాను, నా దేవా నువ్వు గొప్ప తలంపులు కలిగి ఉన్నావు, ఐ నో యూ విల్ మేక్ మై ప్లాన్ సక్సెస్ఫుల్. ఆయన చిత్తానుసారంగా వేసే ప్రతి అడుగుకి జవాబునిచ్చే దేవుడు. ఇట్ ఈస్ అన్ఈజీ అండి, ఇట్ ఈస్ వెరీ అన్ఈజీ. ఎందుకంటే మనకు అలవాటైన స్థలము, మనం అలవాట్లో ఉన్న స్థలము నుండి సడన్గా బయటికి రావాలంటే, అలవాటుగా ఉన్న ఒక పద్ధతి, ఒక ప్రవర్తన సడన్గా బయటికి రావాలంటే దేవుడు అంటాడు నువ్వు ఇలాగ ఉండాలి, ఈ ఆత్మ ఫలం ఫలించాలి, ప్రేమ, సాత్వికము, నెమ్మది, సమాధానము, సంతోషము, దయాలత్వము, దీర్ఘశాంతం ఇవన్నీ కలిగి ఉండాలి అని అంటే స్వాభావికంగా మనకి లేదది. ఎవరికైనా ఉందండి? అట్లున్నవారు నిజంగా ధన్యులు. ఎందుకంటే స్వాభావికంగా మనకి కోపము, లస్ట్, సెక్షువల్ ఇమ్మారాలిటీ ఇవన్నీ ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు ఇవన్నీ కాదు, నువ్వు డ్రీమ్ బిగ్, డూ సంథింగ్ డిఫరెంట్. ద వరల్డ్ ఈజ్ ఆల్వేస్ సేయింగ్ డూ దిస్ టు మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ. కానీ దేవుడు అంటున్నాడు యూ చూస్ టు బీ డిఫరెంట్. వాళ్ళు అన్కైండ్గా ఉన్నారా, వారు ఎంతగానో నీచంగా మాట్లాడుతున్నారా, వారు బూతులు మాట్లాడుతున్నారు, వారు ఇలాగ ప్రవర్తిస్తున్నారు, యూ డోంట్ హ్యావ్ టు డూ ద సేమ్. మనం అలాగ చేయనక్కర్లేదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు డ్రీమ్ బిగ్, డూ బిగ్. మనం ఎలాగ ఆయన కోసం ఏది చేసిన ఆయన అంటాడు, నా కోసము, నా నిమిత్తమై, నా నామం నిమిత్తమై గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలం పోదు అని ఆయన వాక్యం చెప్తుందండి. అంటే దానికి అర్థం ఏంటిదంటే, మీరు తిన్నా, మీరు త్రాగినా, మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఉద్యోగం చేస్తున్నా, మీ కుటుంబంలో మీ బిడ్డల్ని పెంచుతున్నా, మీ భర్తకి లోబడి ఉన్నా, మీ భార్యకి ప్రేమను చూపిస్తున్నా, ఏది చేసినా దేవా ఇది నా స్వభావం కాదయ్యా, దిస్ ఇస్ నాట్ మై క్యారెక్టర్, దిస్ ఇస్ నాట్ మై బిహేవియర్, ఇది కాదు, కానీ నేను ఎందుకు చేస్తున్నాను తెలుసయ్యా, నీ మహిమ కోసము, నీ రాజ్యం కట్టబడటం కోసము, నీ నామానికి మహిమ రావాలయ్యా, నన్ను చూసిన వారు నిన్ను చూడాలి, నాతో మాట్లాడిన వారు నీ స్వరాన్ని వినాలయ్యా. అటువంటి జీవితం, డ్రీమ్ బిగ్. వి నీడ్ టు స్ట్రెచ్ అనే మాట ఏంటిదంటే విశాలపరచు. ఇంగ్లీష్లో అయితే స్ట్రెచ్ యువర్ టెంట్ అని ఉంటుంది. స్ట్రెచ్ యువర్ టెంట్ అంటే మీ టెంట్ ఇక్కడే ఉంది, ఇంతవరకు చాలులే, ఇంతవరకు నా భక్తి జీవితం చాలులే, ఇంతవరకు నా విశ్వాస జీవితం చాలే, ఇంకొంచెము
అదేంటి ఆత్మీయ రంగంలోకి వెళ్ళాలంటే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే పోరాటాలు వస్తాయి, అపవాది నన్ను దాడి చేస్తాడు, అపవాది నన్ను బంధింపజేస్తాడేమో అని చాలామంది ఇంత విశ్వాసం, ఇంత ప్రార్థన జీవితము, ఇంత మటుకు చాలే. బికాస్ దే ఆర్ స్కేర్డ్. ఇఫ్ ఎట్ ఆల్ ఐ స్టెప్ అనదర్ స్టెప్, ఇంకో అడుగు ముందుకు వేసాను అనుకో, అపవాది నన్ను బెదిరిస్తాడు, అపవాది నన్ను ఎదిరిస్తాడు, అపవాది నన్ను భయపెడతాడు, అపవాది మాకు శ్రమలు తెస్తాడు. ఎందుకు వచ్చింది గొడవ? ఈ విశ్వాసం ఇంత చాలే అంటే దేవుడు అన్నాడు స్ట్రెచ్, విశాలపరచు. ఆత్మీయ రంగంలో ఏంటిదంటే లెట్ గో అంటే వదిలిపెట్టండి. మిమ్మల్ని గురించి మీరు అనుకోవడము, మీ ఆలోచనలు, మీ చింతలు అన్నీ పక్కన పెట్టేసి, దేవా నీ కొరకు నా విశ్వాసాన్ని స్ట్రెచ్ చేస్తున్నానయ్యా, విశాలపరుస్తున్నాను.